గత ఆదివారం నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా విజయవాడలోని వాంబే కాలనీ సి బ్లాక్ గ్రౌండ్లో ఉన్న అపార్ట్మెంట్లు మొత్తం అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ తదితర ప్రాంతాలన్నీ జలమయమైపోయి దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్లో నడుములో పీకల దాకా నీళ్లు నిండిపోయినాయి. మరి అందరూ ఖాళీ చేసి మరి థర్డ్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళటం జరిగింది. ఆ నీళ్ళల్లో మరి మా అమ్మగారిని ఒక బిర్యానీ దబరా మీద తీసుకొస్తూ ఆ నీటిలో మరి మా పెద్ద దబరా బిర్యానీ దబరాలు తీసుకొస్తున్నాము. చాలామంది భయపడిపోయి ఎట్లా వెళ్ళాలా అని ప్రాణాలు దక్కించుకొని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వెళ్తున్నారు. నేను మా అమ్మగారిని ఒక పెద్ద బిర్యానీ దబరాలో కూర్చోపెట్టి మరి చుట్టుపక్క ఇంటి వాళ్ళతో మేము చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి మరి క్షేమంగా మరి తీసుకురావాలని చెప్పని తీసుకొచ్చాము. అలాగే మరి పేదలకు, వరద బాధితులకు మన ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు మరి మంచినీళ్ళ ప్యాకెట్లు, అలాగే పాల ప్యాకెట్లు తదితర మరి సామాగ్రి అందజేస్తున్నారు. ఇంకా చాలా దాదాపుగా సింగనగర్ నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు అందరికీ. స్వయంగా ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ మరి వరద బాధితులను పరామర్శిస్తూ మన ఎమ్మెల్యే బోండా ఉమా గారు చాలా చకచక్యంగా మరి ట్రాక్టర్ను నడిపిస్తూ అందరికీ సమాధానం చెప్తూ భయపడవద్దని అందరికీ సహాయం చేస్తున్నారు. చాలా మటుకు మరి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. మరి వాంబే కాలనీలో దాదాపుగా సి బ్లాక్ గ్రౌండ్ అంతా వాటర్తో నిండిపోయింది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో చాలామంది ఖాళీ చేసి పైకి వెళ్ళిపోయారు. అలాగే కార్లు, ఆటోలు దాదాపుగా మునిగిపోయినవి. అవన్నీ మరి ఈ రోజున కొంచెం నేల కనిపించేటట్లుగా వాటర్ తగ్గింది. మడం లోతు నీళ్ళు వరకు అక్కడక్కడ స్థలాన్ని బట్టి, ప్లేస్ని బట్టి నీళ్లు లోతు ఉంటుంది. ఒక్కొక్క చోట మడం లోతు, ఒక్కొక్క చోట నేల కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు కార్లు, ఆటోలు ఈ గ్రౌండ్లో మరి చాలా వెహికల్స్ పాడైపోయి ఉన్నాయి నీళ్ళల్లో. అవన్నీ తేలినవి. మరి వాటికి రిపేర్ చాలా అవుతుందని అంచనా వేయాలి. కనుక మరి బోండా ఉమా గారికి దృష్టికి తీసుకువెళ్ళారు అందరూ. చాలామంది మరి ఇళ్లల్లో నిరాశ్రయులు ఆయన్ని ప్రాధేయపడుతున్నారు, సహాయం చేయమని అడుగుతున్నారు. అలాగే ఆయన ఉమా గారు చాలా చక్కగా సమాధానం చెప్తూ అందరినీ పరామర్శిస్తూ స్వయంగా తనే మరి ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ వరద బాధితులకు సహాయంగా మరి వస్తున్నారు. చాలా అభినందనించదగినటువంటి విషయం ఇది. ఇంకొంతమంది మాకు అందట్లేదు, మాకు ఏమీ రావట్లేదని అడుగుతున్నప్పుడు వస్తేవి మరి వరదల్లో మరి ముందు వెనక వస్తే మీరు కొంచెం ఓపిక పట్టండి అని చెప్తున్నారు ఉమా గారు. కనుక ఇది ఇంతవరకు వాంబే కాలనీలో ఎప్పుడు ఇలా జరగలేదు. గత 15 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఓన్లీ డ్రైనేజీ గుమ్మాల వరకు, ఇంటి గుమ్మాల వరకే వచ్చింది. కానీ ఈసారి మాత్రం మరి ఆ యొక్క వరుణుడు ఆ యొక్క ప్రతాపాన్ని చూపించాడు. కనుక చాలామంది నిరాశ్రయులైపోయారు. వృద్ధులు మరి అలాగే పిల్లలు చాలా మరి ఆహారం లేక, నీళ్లు లేక, కరెంటు లేక చాలా అవస్థలు పడ్డారు. చూడొచ్చు ఇక్కడ వాటర్ ఇంకా చాలా చోట్ల ప్రదేశాల్లో అలాగే వాటర్ అలాగే ఉండిపోయింది. ఆటోలు అలాగే కార్లు మరి చాలా విధంగా మరి పాడైపోయి ఉన్నవి. మనం ఈ దృశ్యాలు చూడొచ్చు. చాలా భారీ నష్టం జరిగిందని చెప్పాలి. అందరూ రెక్కాడితే కానీ డొక్కాడని మరి జీవితాలు జీవిస్తూ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు చాలా దౌర్భాగ్యం దుస్థితిలో మరి కాలం గడుపుతున్నారు. ఎప్పుడు తగ్గుద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది వలసలు వెళ్ళిపోతున్నారు. మరి సహాయక బృందం, ఫైర్ సిబ్బంది, మరి ఎన్డీఆర్ఎఫ్ మరి ఇలాగ చాలా సంస్థలు మరి బోట్లలో మరి తీసుకువెళ్తూ గవర్నమెంట్ ఆఫీసర్స్
చాలా చక్కగా మరి వరద బాధితులను క్షేమంగా మరి సిటీలోనికి నడిపిస్తూ మరి ఉన్నారు. సింగనగర్ డాబా కొట్ల రోడ్లో నుంచి అయితే ఇంకా తగ్గలేదు వాటరు. మనం చూడొచ్చు ఈ దృశ్యాలు. అక్కడ దాదాపుగా మోకాలు దాటిన దాకా ఉంది వాటరు. ఆ వాటర్లోనే జనాల్ని మరి తీసుకువెళ్తున్నారు. చూడొచ్చు అదిగోండి, దాదాపుగా తొడల దాకా వచ్చేసినవి వాళ్ళ అధికారులకి. చాలా భయంకరంగా ఉంది వాటరు. చూస్తానికే భయానకంగా ఉంది. కానీ జనాలు గుప్పిట్లో పెట్టుకొని పడవల ద్వారా బయటకు వెళ్తున్నారు. ఇంకా అపార్ట్మెంట్లో వాటర్ తగ్గలేదు. అలా చుట్టుపక్కల చూసినా సరే ఎక్కడ చూసినా వాటర్తో నిండిపోయి ఉంది. ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది. ఈ యొక్క అపార్ట్మెంట్ల చుట్టూ, ఆ పొలాల చుట్టూ వాటర్ అలా ఉంది. మరి ఎప్పటికీ తగ్గితే జనాలు ఊపిరి పీల్చుకుంటారు అని ఎదురు చూస్తున్నారు. కనుక తక్షణమే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది ఎమ్మటే అప్రమత్తమయ్యి. కనుక మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రభుత్వం ఎన్నో సూచనలు ఇస్తుంది. ఎప్పటికప్పుడు హెలికాప్టర్స్లో ముఖ్యమంత్రి గారు సరౌండింగ్ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. చాలా గొప్ప పెను ప్రమాదం నుంచి ఒక లెక్క బయటపడినట్టే లెక్క. మరి ఈ ఉపద్రవాన్ని చూసి ఎన్నడూ లేని విధంగా విజయవాడ భయంతో కంపించిపోయింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుంది. కనుక చూడవచ్చు, గ్యాదర్ కూడా మరి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అవి చాలా ఎటు వెళ్ళాలో తెలియక కొట్టుకుపోతాయేమో అని భయంతో మరి చాలామంది ఆస్తి నష్టం, మరి వస్తువుల నష్టం, చాలా భయానకమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. కరెంట్లు కూడా లేవు, తెచ్చుకున్న కొవ్వొత్తులు కూడా అయిపోతున్నాయి. కనుక తక్షణమే చర్యలు చేపట్టి రక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.